బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. నమ్ముట నీ వలనైతే. చెప్పిన వారందరినీ దేవుడు సముద్ర అల్లగుండా తీసుకెళ్ళడు కాక. ఆ సమయంలో నమ్మగలిగితే యు విల్ సీ గ్రేట్ థింగ్స్. హల్లెలూయా. అందుకనే అభిషేకం చాలా గొప్పది. అందుకే దావీదు తనకు తాను మాట్లాడడం గల కారణం ఏంటిదంటే తన మీద అభిషేకం ఉన్నది, అనాయింటింగ్ ఉన్నది. హల్లెలూయా. చదువు ఒకసారి 1 సమూయేలు 16వ అధ్యాయం. దయచేసి రాసుకోవాలా, వినాలా, ఎవరు మిస్ అవ్వద్దు. ఆమేన్. ఎవరు మిస్ అవ్వద్దు. ఓకే. ఎందుకు ఈ 40 days ఎండింగ్లో ఆయిల్ అనండి నేను సంవత్సరానికి ఒక్కసారి చేస్తాను, తర్వాత ఎప్పుడు నువ్వు పోయేమన్నా పోయే ఆయిల్ నేను. ఎందుకంటే ఇది దేవుని నిర్ణయం. ఆమేన్. ఇది దేవుని నిర్ణయం, ఇది దేవుని కార్యం. ఓకే. సింబలైజ్ 11 చదువుదాం. ఓకే. రాగానే చెప్పు. అతను రాగానే సమూయేలుకి దేవుని స్వరం వచ్చింది. ఓకే. అతను రాగానే పక్కన అతను రాగానే దేవుని స్వరం వచ్చింది. హల్లెలూయా. పక్కన చెప్పండి, నువ్వెక్కడికి వెళ్ళినా ఆ ప్రజలతో దేవుడు మాట్లాడు గాక. నువ్వెక్కడికి వెళ్ళినా, నువ్వెక్కడ అడుగు పెట్టినా వారితో దేవుడు మాట్లాడు గాక. ఏమని మాట్లాడాలి తెలుసా? నేను అభిషేకించిన వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, ఆశగల ప్రాణం కలిగిన వ్యక్తి అని ప్రభు వారితో మాట్లాడు గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. చెవుగా వినుడు గాక. సంథింగ్ అనాయింటింగ్ పనిచేస్తా ఉంది. చదువుదాం. నేను కోరుకున్నవాడు ఇతడే. నీవు లేచి అంతసేపు ఏం చేశాడంటే సమూయేలు కూర్చున్నాడంట. ప్రభు చెప్పాడు అభిషేకించమని, ఇంకో రాజుని ఎన్నుకోమన్నాడు. సరే ఫాదర్ని పంపించాడు. ఫాదర్ కూడా లిస్ట్లో డేవిడ్ అంటే గొర్రెలు కాసుకున్న వ్యక్తి, ఆయనతోనా సరే ఒకసారి పిలువు చూద్దాం. సమూయేలు కూడా అంటాడు ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నాడు. సరే ఒకసారి తీసుకురా చూద్దాం. వచ్చేంత వరకు ఇక్కడ కూర్చుంటా. ఓకే. కూర్చొని ఏం చేయాలంట? డేవిడ్ రాగానే, డేవిడ్ యొక్క ప్రజెన్స్ ఎంటర్ కాగానే సంథింగ్ తన ఆత్మలో దేవుని స్వరం వచ్చింది. హల్లెలూయా. చెవులుగా వినుడు గాక. వాక్యం చదువుతున్న అర్థమైపోతుంది. నీవు నడుస్తున్నావా అంటే ప్రజలు నీ ప్రజెన్స్, నీ సన్నిధిని వాళ్ళు అనుభవించాలా. డేవిడ్ ఏం కలిగి ఉన్న వ్యక్తి అంటే ఎప్పటికీ ఎడ్వర్డ్ తాటి పట్టుకునే వ్యక్తి, గిటార్ పట్టుకునే వ్యక్తి, ఆరాధించే వ్యక్తి, ఎక్కడ కూర్చున్నా ఏం చేసే వ్యక్తి తెలుసా? చెప్పండి. హల్లెలూయా. నీకు ఒక సీక్రెట్ చెప్తా. ఈ సంవత్సరంలో నువ్వు ప్రతిరోజు గాడ్స్ ప్రెజెన్స్ ని ఎంజాయ్ చేయాలంటే ఆరాధనతో, స్తుతితో నీ జర్నీని కొనసాగించు. ప్రజలు నీ సన్నిధిని అనుభవిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రజలే కాదు, డీమన్స్, దయ్యపు శక్తులు కూడా అర్థం చేసుకుంటాయి. సమ్వన్ కేమ్ హియర్. హల్లెలూయా. సమ్వన్ కేమ్. ఎవరో ఇక్కడ ఉన్నాడు, ఎవరో వచ్చారు. ఓకే. ఒక రోజు నాకు ఇక్కడనే కాపుర దగ్గర 100 years 100 సంవత్సరాలు నుంచి ఉన్న ఆ డీమన్ ఆ వ్యక్తికి పడితే నేను ఆ గేట్ దగ్గర కూడా రాలే. ఆ గేట్ ఆ డోర్ దగ్గర ఎంటర్ అయితే డోర్ కమ్, నువ్వు రావద్దు అని అన్నది. ఇంకేం చేయలే దాన్ని ఏం అప్ చేసానులే, రావరా ఏమలే. ఐ ఎంటర్. పక్కన చెప్పండి, నీ జీవితంలో కూడా ఈ సంవత్సరంలో అలాగున చేయను గాక. నువ్వు రాని ఆ వ్యక్తి రాని సంగతి అని అనుకునే వాళ్ళు హలో బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అనేవారుగా మారును గాక. హల్లెలూయా. ఏదో చేద్దాం అని అనుకున్న వాళ్ళు నీ కాలు ఎదుట మోకారును గాక. ఆమేన్. హల్లెలూయా.
ప్రజెన్స్ మారుస్తుంది, ప్రభు సన్నిధి మారుస్తుంది, అభిషేకం మారుస్తుంది. సో డేవిడ్ ఎంటర్ కాగానే గాడ్ సమయం తీసుకోకుండా, ఊగకుండా, ఏం చేయకుండానే సమయంతో మాట్లాడుతున్నాడు. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. హల్లెలూయా, హల్లెలూయా. నేను కోరుకున్న వ్యక్తి ఇతడే, నేను కోరుకున్న వ్యక్తి ఇతడే. మీకు లోతుగా అర్థమేంటో చెప్తా. దావీదు, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వంశవళి. ఆ వంశవళిలో ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళందరూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దట్ డే God chose David. This day God is choosing you. God is choosing you. God is choosing you. దేవుడు ఎన్నుకుంటాడు, నిన్ను ఎన్నుకుంటాడు. నీ కుటుంబ విషయంలో ఏలడానికి, నీ పిల్లల విషయంలో పరిపాలన చేయడానికి, నీ పరిస్థితుల పైన విరుచుకుపడడానికి, నువ్వు శాసించడానికి, నువ్వు మాట్లాడడానికి గాడ్ నేను చూస్ చేసుకున్నాను. నీ ఫ్యామిలీలో ప్రైజ్ ది లార్డ్. మీ ఇంట్లో 5 మంది, నువ్వు ఒక్కనే ఎక్కున్నావు. ఎందుకు తెలుసా? గాడ్ చూస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ ఇంట్లో 10 మంది, నువ్వు ఒక్కనే ఎక్కున్నావు, నువ్వు ఒక్కనే బైబిల్ పట్టుకున్నావు, నువ్వు ఒక్కనే ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఒక్కనే సేవ చేస్తున్నావు. ఎందుకు తెలుసా? వారికి ఆశీర్వాదకరంగా నీవే ఉంటావు. హల్లెలూయా. నేను తెచ్చిన వారు నీ నామని కనపరచుదురు గాక.